హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి వంటలు. ఈరోజు సింపుల్గా నేను బెండకాయ ఫ్రై, అసలు ఏ ఐటమ్స్ అక్కర్లేదు, సింపుల్గా ఉప్పు కారం పసుపు అలా వేసేసి ఎలా కమ్మగా చేసుకోవాలో చూపించేస్తున్నాను, మరి చూసేయండి. అలా నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి ఒక్కసారి కలిపేసుకొని కాస్త పసుపు కూడా వేసేసి వెంటనే బెండకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నారు కదా సన్నగా, అవి వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి అలా మగ్గిన ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలా ఒకసారి ముక్కలన్నింటినీ బాగా కలిపేసుకొని సరిపడా ఇప్పుడు ఉప్పు వేసేసుకోవాలి. అలా ఉప్పు కూడా వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఆ ఉప్పు అంతా కూడా ముక్కలకు పట్టేసింది కదండి, అలా పట్టే వరకు కలిపేసుకొని ఇందులో మనం కమ్మగా ఉండడానికి కాస్త పెరుగు వేసుకుందాము. ఎందుకంటే నేను టమాటా వేయడం లేదు, అలా ఏమాత్రం ఏమీ వేయకపోతే చప్పగా ఉంటుంది కాబట్టి 1-2 గరిటెలు గడ్డ పెరుగు అలా తగిలించేశాను. ఇక టేస్ట్ బాగుండకుండా ఉంటుందా అండి? అలా గడ్డ పెరుగు అలా వేసేసుకొని ఆ పెరుగు విరగకుండా ఉండడానికి కాస్త సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఆ పెరుగంతా కూడా అలా చిప్పేసేసుకొని ముక్కలకంతా పట్టేలా బాగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాలు మగ్గించామనుకోండి, ఆ పెరుగులో ఆ బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యి కమ్మదనం వచ్చేస్తుంది. కాబట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. కర్రీ మొత్తం ఒక 2 మినిట్స్లో అయిపోయినట్టుగా మనకు ఈ షార్ట్లో కనిపిస్తుంది. కానీ 15-20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి. కాబట్టి దగ్గరే ఉండి అలా మగ్గడం మీకు కనిపిడుతూ ఉంటుంది కాబట్టి చూస్తూ చక్కగా అన్ని దగ్గరే ఉండి వేసుకోండి. ఇక అలా మగ్గాక మనము అందులో కాస్త జీలకర్ర పౌడర్ అలాగే వెంటనే కారం కూడా తగిలించేసి దగ్గర పడింది అనుకుంటే కనుక ఒక 2 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే అండి. మనం కారం జీలకర్ర ధనియ పౌడర్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని అలా ఒక 2 నిమిషాలు మగ్గించామనుకోండి, మనకు కావాల్సిన ఇగురు లాంటి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకండి ఆలస్యం, సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.